సభాయనం కాళిదాసు గురించి, కాళిదాసు మహాకవి గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. అందినవి, అందనవి, అందవలసినవి కూడా చాలా ఉంటాయి. ముందు కరపత్రంలో వేసినటువంటి ఒక శ్లోకం దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది. శ్లోకము, దాని అర్థం కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కరపత్రంలో ఉంది కాబట్టి దాన్ని మాత్రం చెప్పి తర్వాత పుస్తకాలు. పురా కవీనాం గణనాం ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామిక సార్థవతి బహువ. మనం ఉంగరం వేలు అనేటువంటి దానికి సంస్కృతంలో అనామిక అని పేరు ఉంటుంది. ఆ అనామిక అనే పేరు ఎలా వచ్చింది అనేందుకు ఒక వ్యక్తి, ఒక కవి ఒక చమత్కారంగా ఇలా చెప్పాడు. గతంలో ఎప్పుడో గొప్ప గొప్ప కవుల గురించి లెక్క పెడతాము అంటూ లెక్క ప్రారంభించారట. చిటికెన వేలుతో లెక్క పెట్టడం ప్రారంభించారు. పురా గతంలో కవీనాం గణనా ప్రసంగి, కవులను లెక్క పెట్టే సమయంలో కనిష్ఠిక, ఈ చిటికెన వేలు అధిష్ఠిత కాళిదాస, కాళిదాసుతో అధిష్టానాన్ని పొందింది. అంటే కాళిదాసు అని ఒక కవి పేరు వచ్చేసింది. ఇక రెండో వాడు ఎవరు అంటే, సహజంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలంటే కొంచెం ఇంచుమించు ఆ స్థాయిలో ఉండేటువంటి వాడినే చెప్పాల్సి వస్తుంది, ద్వితీయ స్థానంలో కూడా. ఆ తర్వాత కాళిదాస్ తర్వాత ఎవరి పేరు చెప్పాలి అంటే ఏ పేరు దొరకలేదండి. ఆ శ్లోకం రాసిన నాటికి అద్యాపి ఇప్పటికి కూడా ఆ కాళిదాసుతో సమానమైనటువంటి కవి లేడు కాబట్టి ఏ పేరు లేనిదైపోయింది ఉంగరపు వేలు, దానికి అనామిక అని పేరు వచ్చింది అని శ్లోకానికి అర్థం. అది ఎవరో చమత్కారంగా రాసినటువంటి శ్లోకం. ఆ శ్లోకమే కాకుండా దాదాపు 8-9 శతాబ్దాల్లో ఉన్నటువంటి ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకంలో ఒక మాట అంటాడు. అస్మిన్ అతి విచిత్ర కవి పరంపరా వాకిని సంసారే కాళిదాస ప్రభృతయ విగ్రహ పంచశావ మహాకవయ ఇది గణ్యంతే. ఈ విచిత్రమైన కవి పరంపర అనేటువంటి ప్రవాహంలో, ఆ ప్రవాహం కలిగినటువంటి సంసారంలో కాళిదాసు లాంటి మహాకవులు 2, 3, 4, 5 దొరుకుతారు. ఆ 2, 3, 4, 5 అంటూ కూడా పేరు ఒక కాళిదాసుదే చెప్పాడు. కాళిదాసు లాంటి ఇక్కడ 2-3 పేరు కలపలేదు కాబట్టి కాళిదాసు లాంటి వాళ్ళు 2, 3, 4, 5 ఉంటారు అని ఆనందవర్ధనుడు 8వ శతాబ్దంలోనే చెప్పాడు. మరి ఇప్పటికి మనకు ఇంకో 1200 సంవత్సరాలు గడిచాయి కదా. ఇప్పుడు కూడా ఆ శ్లోకము, ఆ వాక్యాలు చెప్పుకొని మురిసిపోవడమేనా అంటే, మనకు ఆంధ్రదేశంలో సంస్కృత సాహిత్యం అంటూ చెప్పుకోవడానికి అప్పటికి ఒక్కటి లేదు. దక్షిణ భారతదేశంలోనే లేదు. సంస్కృతంలో గొప్ప ప్రసిద్ధిని పొంది ఈరోజు మనమంతా కూడా చదువుకునేటువంటివన్నీ కూడా ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటివే. అది కూడా దాదాపు 10వ శతాబ్దం లోపల పుట్టినటువంటివే మహాకావ్యాలన్నీ కూడా. అందువల్ల ఇప్పటికి కూడా అటువంటి మహాకవి లేరు అనేటువంటి చెప్పడానికి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. ఆ మాట ఇప్పటికీ వర్తిస్తుంది. తెలుగులో అయితే అప్పటికే సాహిత్యమే ఏర్పాటు లేదు కాలేదు. 11వ శతాబ్దం నన్నయ్య ప్రారంభించేదాకా తెలుగు సాహిత్యమే లేదు. అందువల్ల ఇంతకాలం గడిచినా కూడా ఆ కాళిదాసు యొక్క ఆ కనిష్ఠికాధిష్ఠితత్వము, దీని యొక్క అనామికత్వము అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇంత చేస్తే కాళిదాసు ఏదైనా శతాధిక గ్రంథకర్త, సహస్రాధిక గ్రంథకర్త, ఇప్పుడు మనకు చాలామంది ఉంటారు శతాధిక గ్రంథకర్తలు. 100 పుస్తకాలు రాసేసాను, 1000 పుస్తకాలు రాశానని చెప్పుకునేవాడు.
అన్నపూర్ణాష్టకమును 8 రాస్తాడు, అదొక పుస్తకం. కాళిదాస పంచకమును 5 శ్లోకాలు రాస్తాడు, అదో పుస్తకం. ఈ రీతిగా సహస్రాధిక గ్రంథకర్తలు కూడా మనకు ఉన్నారు పరమానందకరమైనటువంటి సాహిత్య వాతావరణంలో. కాళిదాస్ అది రాయలేదు. ఆయన వ్రాసిన పుస్తకాలుగా మనకు దొరికేవి 3 నాటకాలు, 3 మహాకావ్యాలు, ఒక ఖండకావ్యం, 2 మహాకావ్యాలు, 2 ఖండకావ్యాలు అంటాం. అవి మాత్రమే. ఇంకా కొన్ని కాళిదాసు పేరు మీద చలామణిలో ఉన్నాయి, కానీ కాళిదాసు అలాంటి పనులు చేయడు. కాళిదాస ప్రహసనం అనే పేరుతో ఒకటి ఉంది. దాన్ని తెలుగులోకి అనువాదం చేసుకొని కూడా రహస్యంగా చదువుకుంటూ ఉంటారు. అంటే పూర్తిగా అసభ్యమైనటువంటి రచన అది. అటువంటి రచన కాళిదాసు ఎందుకు చేసుకోవాల్సి ఉంటుంది? అందులో ఆనాటికి అలా కవులు తల ఉంచుకొని బ్రతకవలసిన పరిస్థితి లేని రోజుల్లోనే ఉన్నవాడు కాళిదాసు. ఇప్పుడైతే అటువంటి తల వంచుకోవాల్సిన పనులు ఎన్నో మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఆ స్థాయి కాదు కాళిదాసు. అందువల్ల ఆ ప్రహసనాలు, ఇంకేదో జ్యోతిర్విద్యా గ్రంథాలు కాళిదాసు పేరు మీద ఉన్నాయి. అవేవి కూడా ప్రామాణికులైన విమర్శకులు ఎవరూ అంగీకరించలేదు, మనం చూసినా కూడా అంగీకరించాం. కాబట్టి ఈ 7 మిగులుతాయి మనకి. ఈ 7లో ఋతు సంహారం మొట్టమొదటి 6 సర్గలు, కొంత డేటా ఇస్తున్నాను. 6 సర్గలు 152 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. రెండవది మేఘదూతం, దాంట్లో లేదా మేఘ సందేశం అని కూడా అంటాం. దాంట్లో 115 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. మూడవది కుమార సంభవం, ఇది 8 సర్గలు 611 శ్లోకాలు ఉంటాయి. అయితే ఈ కుమార సంభవం 8 సర్గలు కాదు, 17 సర్గల దాకా ఉండేది. కానీ మనకు 8 సర్గలే దొరుకుతుంది. ఇంకా ఎందుకనంటే 8వ సర్గతో శివపార్వతుల వివాహము, వైవాహిక వినోదాలు అన్నీ కూడా పూర్తయిపోతాయి. పేరు కుమార సంభవం కాబట్టి మరి కుమార సంభవం దాకా ఇంకా రాసే ఉంటాడు చాలా సర్గలు, అవి మనకు అందుబాటులోకి రాలేదు అని కొందరు అభిప్రాయం. ఇంకా ఏమీ రాయక్కర్లేదు, వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని వర్ణించాడు అంటే అది అప్రయత్నంగా కుమార సంభవాన్ని ధ్వనింప చేయకనే, కాబట్టి అక్కడికే ఆపేసి ఉంటాడు, ఇక రాసి ఉంటాడు అని కొందరు అభిప్రాయం. మల్లినాథ సూర్య లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు కూడా 8వ సర్గ దాకానే ఉంటాయి. 7వ సర్గలో కళ్యాణము, 8వ సర్గలో వాళ్ళ యొక్క దాంపత్య జీవన వర్ణన ఉంటుంది. ఆ దాంపత్య జీవన వర్ణన అనేటువంటి బహుశృంగార భూయిష్టం కాబట్టి ఆ సర్గ కూడా కాళిదాసు రాశాడో లేదో అని అనుమానించేవాళ్ళు కొందరు ఉన్నారు. కాళిదాసే రాశాడు అని చెప్పేటువంటి వాళ్ళు, అంగీకరించే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ప్రామాణికులు చాలామంది వ్యాఖ్యలు దానికి రాసే ఉన్నారు 8వ సర్గం కూడా. నేను కూడా తెలుగులో దానికి 8వ సర్గకు వ్యాఖ్య రాసే ఉన్నాను. ఇలా 8 సర్గలే ఉంటాయి. కుమార సంభవంలో 611 శ్లోకాలే ఉంటాయి. అయితే అటువంటి వర్ణన చేయొచ్చా చేయకూడదా అని చర్చలు జరుగుతుంటాయి. దానికే ఆనందవర్ధన్ అంటాడు, అది చేయకూడనిదే, కానీ చేయకూడనిది అని మనకు అనిపించినంత గొప్పగా కవిత్వం అక్కడ రాస్తారు. కాబట్టి ఆ కవి ప్రతిభా శక్తి కారణంగా ఆ లోపాలు అలా కనిపించకుండా పోతాయి. అవ్యుత్పత్తి కృతో దోష శక్త్యా సంమ్రియతే కవేహే యస్తు అశక్తికృత అవశ్యం తక్షణం అవభాసతే అంటాడు. మన పాండిత్య లోపం వల్ల వచ్చేటువంటి దోషాలు కవి యొక్క శక్తి చేత కప్పివేయబడతాయి. అశక్తితో చేసేటువంటి దోషాలు అయితే వెంటనే బయటపడిపోతాయి అంటారు. కాబట్టి కవి యొక్క ప్రతిభ ఉంటే ఉత్పత్తి లోపం కొంచెం ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు, ప్రతిభ దాన్ని కప్పిపుచ్చుతుంది అని చెప్పి ఆనందవర్ధనే అంటారు. కాబట్టి అక్కడ 8వ సర్గలో కూడా ఆ కుమార సంభవంలోని 8వ సర్గలో కూడా కాళిదాసు యొక్క ప్రతిభ అద్భుతం కనిపిస్తుంది. అయితే
ఆ జగత్పితరులైనటువంటి శివపార్వతుల యొక్క సంయోగాన్ని వర్ణించాడు అనేటువంటి ఒక విషయం తప్ప ఆ వర్ణంలో ఎక్కడ అంత తీవ్రమైన అనుచిత్యాలు నాకేమీ కనిపించలేదు. నేను క్షుణ్ణంగా వ్యాఖ్య కూడా రాసి ఉన్నాను కాబట్టి అలా వర్ణించవచ్చా లేదా అనేటువంటిది ఆలోచన తప్ప వర్ణనలో ఏదో అసభ్యం ఉంది అనేది మాత్రం లేదు అక్కడ 8వ సర్గలో కూడా. అలా కుమార సంభవం 611 శ్లోకాలతో 8 సర్గలు. తర్వాత రఘువంశం బృహత్ కావ్యం 19 సర్గలు 1566 శ్లోకాలు ఉంటాయి. ఇలా కలిపితే కావ్యాల్లో 2444 శ్లోకాలు ఉంటాయి. 3 నాటకాల్లో మాళవచార్య మిత్రంలో 94, విక్రమోరసీయంలో 120, అభిజ్ఞాన శాకోత్తలంలో 191 కలిపి 405 శ్లోకాలు. మొత్తం చూస్తే 2849 శ్లోకాలు కాళిదాసు రాశారు. ఈ లెక్కలో కొంచెం అటు ఇటు ఉండవచ్చు, కొన్ని అధిక పాఠాలు అవి ఉంటాయి పుస్తకాల్లో. ఒక ముద్రణలో కొద్ది ఎక్కువ శ్లోకాలు కనిపిస్తాయి, ఒక ముద్రణలో తక్కువ ఉంటాయి. అంటే వాళ్లకు దొరికినటువంటి ఆ తాళపత్ర గ్రంథాల ఆధారంగా చేసే ముద్రణలు అక్కడక్కడ కొంచెం కనిపిస్తున్నా మొత్తం మీద మాత్రం 2800 చిల్లర. ఈ 2800 చిల్లరకే ఇప్పటి వరకు కూడా అంత మహాకవి లేడు అని అనుకునేంత సాహిత్యం ఉందా, అంత కవిత్వం ఉందా అంటే ఉందనే ఉంది. కాబట్టి మన నెల్లూరు వాళ్ళు చాలా మంది కాళిదాసు సాహిత్యానికి రూపాంతరీకరణ చేశారు. రఘువంశాన్ని, ఈ ఋతు సంహారాన్ని మనకు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న గోగా వెంకట సుబ్రహ్మణ్యం గారు అలవాటు చేసి మొదలెచ్చారు. మోతెల రామకృష్ణ కవి గారు కుమార సంభవాన్ని వచనంలో రాశారు. వేద వెంకటరాయ శాస్త్రి గారు చాలా పుస్తకాలకు వ్యాఖ్యానం రాశారు. మేఘదూతానికి, రఘువంశం, కుమార సంభవం వాటికి. అతి ఆధునికులైనటువంటి పులుగుండ్ల రామకృష్ణయ్య గారు సాంఘిక నాటకం తుఫాను ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి పులుగుండ్ల రామకృష్ణయ్య గారు కూడా శకుంతల పేరుతో నాటకం రాశారు వచనంలో. ఇలా ఇది నేను నాకు ఇప్పటికీ తెలివి ఊరికే నా ఊహలేక వచ్చినవి. ఇంకా చాలా చేస్తుంటారు. ఎందువల్ల అంటే రామాయణ కథలు రాయని వాళ్ళు, కాళిదాస కావ్యాలను అనువదించని వాళ్ళు దాదాపు ఉండరు. ప్రతి వాడికి ఉత్సాహం ఉంటుంది. అలా నెల్లూరులో చాలా కృషి చేసి కాళిదాస సాహిత్యానికి ప్రచారాన్ని కల్పించారు అన్నవారు. వీటిల్లో ఏమిటి మహాకావ్యాల్లో గొప్పతనము అంటే మనకు పంచకావ్యాలు ఉంటాయి. భారవి కిరాతార్జునీయం, మాగుడి శిశుపాలవధ, శ్రీహర్షుడి నైషధం, రఘువంశం, కుమార సంభవం. ఇవి కాళిదాస కృతులు 2 కూడా పంచకావ్యాలకి చేరు. అయితే మాధవ సంప్రదాయంలో వాళ్ళు ఆ వాదిరాజ తీర్థం రచించినటువంటి రుక్మిణీశ విజయాన్ని పంచకావ్యాలుగా ఒకటిగా పరిగణించాలి అంటారు. ఈ పంచకావ్యాల్లో భారవి కిరాతార్జునీయం అర్థగౌరవానికి ప్రాధాన్యాన్ని పొంది విశిష్ట కావ్యంగా ఉంటుంది. మాగుడి యొక్క శిశుపాలవధ నవసంఖ్యే గతే మాఘే నవశబ్దో నవిద్యతే అనే పేరు పొందింది. మాఘంలో 9 సర్గల్గానే చదివితే ఇది క్రొత్త పదం అంటూ మనకు సాహిత్యంలో ఎక్కడా కనిపించదట. అంతగా పదజాలాన్ని వాడతాడు మాగుడు. సరే, శ్రీహర్షుడి యొక్క నైషధాన్ని తీసుకుంటే అది విద్వద్ ఔషధంగా పేరు పొందింది. మరి అంత విద్వదౌషంగా రాయొచ్చంటే నేను అలాగే రాస్తాను అంటాడు. యథా యోనస్తద్వత్ పరమ రమణీయాది రమణి కుమారాణామంతఃకరణ హరణం నైవ కురుతే మధుర్తిస్తే దంతర్మదేతి సుధీ భూయ సుధీయ కిమస్య నామస్య ఇది అరస పురుష అనాదర వరహ. కొందరికి నచ్చకపోతే ఏమైందట, యథా యూనస్తద్వత్ పరమ రమణీయాతి రమణి, ఒక అందమైన యువతి కుర్రాడిని 5-6 ఏళ్ళ కుర్రాడు బుగ్గ గిల్లింది అనుకో, వాడికి ఏ విధమైన భావన కలగదు. అంత మాత్రం చేత ఆవిడకి ఆ శృంగార చాతుర్యం లేదనే, బుగ్గ గిల్లడం చేత కాదనే అని
దబాయిస్తాడు కూడా శ్రీకృష్ణుడు. దాన్నే శ్రీనాథుడు చెప్తాడు, పనిబడి నారికేళ ఫలపాకమునం చవి అయిన భట్టహర్షుని కవితానుగుంభమును శోభని పోతులు కొందరయ్యలవునని కొనియాడరు. ఆ శోభని పోతులు ఎందువల్లంటే దాన్ని అర్థం చేసుకునేంత ఓపిక కూడా లేదు. ఈ మధ్య మనకి ఈ ఆధునిక సాంకేతిక సౌకర్యం కూడా పెరిగితే అనుమానం వస్తే వెంటనే ఎవరికో ఫోన్ చేసి చేయడం, తక్షణమో తీరాలి. నిఘంటువు చూసే అంత ఓపిక కూడా లేదు. అందులో సోమరిపోతులు అన్నారు. ఆ పాటి శ్లోకం అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా వాడి శ్లోకాలు అర్థం కావాలేంటి వదిలేటమేనా? సోమరిపోతులు కొందరయ్యలు అవునని కొనియాలు నేర్లు అది అట్టిదా లేజవరాలు చెక్కు గీకిదా వసవల్సు బాలకుడు గెందమునను కరుగంగా నేర్చునే అని శ్రీనాథుడు దాన్ని అనుమతిస్తాడు. కాబట్టి నైషధం ఆ స్థాయిది, మాఘం ఆ స్థాయిది, కిరాతార్జునీయం ఆ స్థాయిది. కాళిదాసు యొక్క కుమార సంభవం, రఘువంశం లాంటి వాటికి ఆ పరిస్థితి లేదు. నాలాంటి వాడు చదువుకున్న మామూలుగా నిఘంటు సహాయం లేకుండా అర్థమైపోయేది. ఎక్కడా కూడా ఇక్కడ ఏదో అన్వయం కుదరట్లేదు, బాబు స్పష్టంగా లేదు అనేటువంటి పరిస్థితి కాళిదాసు శ్లోకాల్లో ఉండవు. పాండిత్యానికి సంకేతం ఏంటంటే చాలా తేలికగా విషయాన్ని చెప్పగలగటం. చాలామంది భ్రమపడి చాలా ఎంత క్లిష్టంగా చెప్తే అంత మహాపండితుడు మహాకవి అనుకుంటారే కానీ ఎంత తేలికగా ఎంత గొప్ప విషయాన్ని చెప్పగలిగాడు అనేటువంటిది మహాకవిత్వానికి మహాపాండిత్యానికి సంకేతం. మీరు ఏ భాష తీసుకున్నా అంతే. మీరు ఆంగ్ల భాష తీసుకోండి, మనం ఏదైతే మహావాక్య నిర్మాణాలు చేయాలని ప్రయత్నం చేస్తాం, కానీ విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి ఆ ప్రొఫెసర్లు చిన్న వాక్యాలతో విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంత తేలిగ్గా చెప్పగలిగితే అంతగా మన మనస్సుకు ఆ విషయం పట్టిందని అర్థం. మనసుకు పట్టనివి చెప్పే ప్రయత్నం చేయకూడదు. అందువల్ల ఆ మహాకావ్యాలు ఐదింటిలో కూడా అవి గొప్పవే. భారత యొక్క అర్ధగౌరవం సామాన్యమైనదేం కాదు. రాజనీతి చాలా గొప్పగా చెప్తాడు. ఎత్తుగడలోనే రాజనీతితో ప్రారంభిస్తాడు. ధర్మరాజు యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి, దుర్యోధనుడి యొక్క పరిస్థితి పరిపాలన గురించి తెలుసుకోవడానికి పంపినటువంటి వనేచరుడు సమర్థలింగి విదిత సమాయో యుధిష్ఠిరం ద్వైతవనే వనేచర అని ప్రారంభిస్తాడు. ఆ బ్రహ్మచారి విషయాలు తెలుసుకోవచ్చు. ధర్మరాజును కలిశాడు. ఇక అక్కడి నుంచి దుర్యోధనుడి పాలన చాలా మంచిగా ఉంది, నేను చెప్పానని మీరు బాధపడితే లాభం లేదు, ఉన్నట్టే చెప్పవలసినటువంటి బాధ్యత ఎందుకు కాబట్టి చెప్తాను అంటాడు. అట్లా రాజనీతితో ప్రారంభమవుతుంది. అది అందులో చాలా ప్రౌఢిమకు కొంచెం పెంచుకుంటూ పైనవి కిరాతార్జునీయం, శిశుపాల వద్ద, నైషధం. ఈ కుమార సంభవం, రఘువంశం మాత్రం చాలా ప్రాథమిక స్థాయి భాషలో ఉంటాయి. కవిత్వం ప్రాథమిక స్థాయి అనేది, భాష ప్రాథమిక స్థాయి, ఎవరికైనా అర్థమయ్యేటువంటి. ఈ పౌర్వాపర్యంలోకి వస్తే కుమార సంభవం ముందు ఋతుసంహారం, తర్వాత మేఘదూతం, తర్వాత కుమార సంభవం, తర్వాత రఘువంశం రాసి ఉంటాడు అని ఒక అంచనా. ఎందుకంటే మిగతా కావ్యాల్లో ఎక్కడా లేనటువంటి వినయ ప్రదర్శన రఘువంశంలో చేస్తారు. వినయ ప్రదర్శన ప్రారంభంలో కదా చేస్తారు. ఎదిగే కొద్దీ పొగరు కదా పెరగాలి అంటాం. జ్ఞానికి ఎదిగే కొద్దీ వినయం పెరుగుతుంది, అజ్ఞానికి ఎదిగే కొద్దీ పొగరు పెరుగుతుంది. మనకు పొగరేది కాదు, మన టిక్కన గారు కూడా నిర్వచనోత్తర రామాయణంలో అమలోదాత్మ మనీష నేను ఉభయ కావ్య ప్రభుడి పాటించు శిల్పమునను పాలగుడన్నట్టు ప్రారంభిస్తాడు. సంస్కృతాంధ్ర ఉభయ కావ్య ప్రౌఢిని పాటించే శిల్పంలో నేను అంతు చూసిన వాడిని అంటూ ప్రారంభిస్తాను నిర్వచనోత్తర రామాయణంలో. మహాభారతం దగ్గరికి వచ్చేటికి అట్లా లేదు. నా నేర్చిన భంగి చెప్పి మరణీయుడన్న కదా, నాకు నేర్చినట్టుగా నాకు చేతైనట్టు చెప్తానంట. అందువల్ల స్థాయి పెరిగే కొద్దీ వినయం పెరుగుతుంటుంది.
కాబట్టి కాళిదాసుడు కూడా అదే పరిస్థితి. ఏమిటంటే రఘువంశంలో ముందు వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవతే పార్వతీ పరమేశ్వరం అంటూ ప్రారంభిస్తారు. మిగతా కావ్యాల్లో ఇలా అసలు దైవ ప్రార్థన ఉండదు. కశ్చిత్ కాంతా విరహపూర్ణ స్వాధికారాక్రమత అంటూ మేఘదూత ప్రారంభిస్తాడు. కథలేక నేరుగా వెళ్ళిపోవడం. అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ అంటూ కుమార సంభవం ప్రారంభిస్తాడు. ఆ కావ్యాల్లో నాటకాల్లో ఒక నాంది లక్షణంగా ప్రార్థన ఉంటుంది కాబట్టి అది కనిపిస్తుంది. కానీ కావ్యాల్లో ఒక రఘువంశం దగ్గర ప్రార్థన శ్లోకం కనిపిస్తుంది. వాగర్థావ్య సంస్కృతం అక్కడితో ఆగకుండా వసూర్య ప్రభవో వంశ క్వచాల్ప విషయాపతి తితీర్షు దుస్తరం మోహ ఉడిపే నాస్మి సాగరం. అసలు సూర్యవంశం ఎక్కడ, నా బుద్ధి ఎక్కడ? చిన్న దెబ్బ తీసుకొని సముద్రాన్ని దాటాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. మంద కవియశ ప్రార్థి గమిష్యాం వ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలేలో ఉద్బాహురేవ వామన. నేను మందుడను, కవి అనేటువంటి కీర్తిని కోరుకుంటున్నటువంటి వాడిని. అపహాస్యత గమిష్యామి, ఒకవేళ నవ్వుల పాలవుతానేమో అంటూ దానికి ఒక పోలిక చెప్తాడు. ప్రాంశులభ్యే ఫలే, బాగా ఎత్తుగా ఉండేటువంటి వాడికి అందేటువంటి పండు కోసం ఒక పొట్టివాడు చేతులు ఎత్తేటట్టుగా ఉంది. ఉద్బాహు వామనైవ, పైకి చేతులు ఎత్తినటువంటి పొట్టివాడిలాగా ఉంది నా పరిస్థితి ఏమో అంటాడు. అంత వినయాన్ని ప్రదర్శిస్తాడు ఆ రఘువంశం. ఈ దృష్టి కారణంగా మరి మిగతా అంటే నాటకంలో కూడా మాళవకాల నిమిత్తం రాసేటప్పుడు కొంచెం ప్రౌఢంగానే మాట్లాడతాడు. ఏంటట, ఆ ప్రస్తావనలో భాసుడు సౌమిల్లుడు ఇలాంటి నాటకకర్తలు ఉంటే వాళ్ళ నాటకాలను కాదు నీ నాటకానికి ఎవరు వస్తారు, ఎందుకు రావాలి అంటే పురాణమిత్యేవ దశాదు సర్వం. ఏం పాతైనంత మాత్రాన్ని గొప్పదా? నచాపి కావ్యం నవమిత్యవద్యం. కొత్తగా ఉండేటువంటిది కొత్తది కాబట్టి పనికిరాదు అని మనమేం తిరస్కరించక్కర్లేదు. సంత పరీక్షాన్యతర భజంతి గూఢ పరప్రత్యేనేయ బుద్ధికి. మంచివాడు దాన్ని గమనించి మంచి తీసుకుంటాడు, మూర్ఖుడు మాత్రమే పక్కవాడు చెప్పిన మాటలు వింటాడు అంటాడు. అందువల్ల అక్కడ ఏం పాతదే గొప్పదా, కొత్తది గొప్పది కాదా అని దబాయించినటువంటి కాళిదాసు ఇక్కడికి వచ్చేటికి ఏమో ఎక్కువ పైన ఉండేటువంటి పండు కోసంగా పొట్టివాడి చేతులు చాపినట్టుగా నేను రాస్తున్నానేమో అనే మాట అంటారు. తర్వాత కవితా నిర్మాణాన్ని కూడా చూసినప్పుడు బహుశా రఘువంశమే కాళిదాసు యొక్క చివరి కావ్యమై ఉంటుంది. ముందు ఋతుసంహారం, మేఘదూతం, కుమార సంభవం రాసిన తర్వాత రఘువంశం రాసి ఉంటాడు. వీటిలో మనకు ఋతుసంహారం మొట్టమొదటి అన్నాం కదా, 6 ఋతువుల గురించినటువంటి శ్లోకాలు 150. కేవలం అక్కడ కథాభాగాలు ఏమి ఉండదు, ఋతువర్ణను మాత్రమే ఉంటుంది. వర్ష పెట్టి ఋతువు పేరు పెట్టేసి గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తారు. మనకింటే చైత్ర వైశాఖ మాసాలు వసంతం అనుకుంటుంటాం, కానీ మనకు ఇప్పుడు మనం వసంతంలోనే ఉన్నాం. ఎండలు 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 అదే పనిగా జపం చేసుకుంటూ గ్రీష్మం దగ్గరికి వచ్చేటికి ఇది తగ్గుతుంది. చెట్లు చేమలు కూడా బాగా పెరిగేది గ్రీష్మ ఋతువులోనే. మిగతా అన్ని ఋతువుల కంటే చక్కగా ఎదిగేది గ్రీష్మ ఋతువులోనే చెట్లు. అందువల్ల గ్రీష్మం అనేటువంటిది చాలా బాగుంటుంది. అది ప్రారంభించి గ్రీష్మంతో ప్రారంభించి వసంతంతో ముగిస్తాడు ఋతుసంహారం. అయితే అప్పటికి అదే ప్రారంభము. కవిత్వం అంటే ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక భ్రాంతి అన్నీ ఉంటాయి. శృంగార వర్ణన, శృంగార రస ప్రధాన వర్ణన లేకుండా కవిత్వం ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఎందుకో సాహిత్య లోకంలో బాగానే లోతుగా ఉంటుంది. అది దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ బాగా లోతుగానే ఉంటుంది. ఎందుకంటే దానికి మనం తప్పుపడడానికి వీల్లేదు. మన జీవితంలో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఒక కోరిక, రెండోది దాన్ని తీర్చుకునే ప్రయత్నం. కోరిక అంటే శృంగారం, ప్రయత్నం అంటే దానికి చేసేటువంటి వీరరసం.
అందులో శృంగార వీరాలు రెండే ప్రధానాలు జీవితంలో. ఈ రెండో కుదరదు. ఇక శాంతం మనం తనంతా తానుగా రాదు. ఇక్కడ వైఫల్యం అక్కడికి దారి తీస్తుంది అంతే. శాస్త్రేష హీన కవయో భవంతిని, శాస్త్రాలు నేర్చుకోవడం కష్టమైన వాడు కవిత్వం రాసుకుంటూ కూర్చుంటాడని కూడా అన్నారు మా వాడు. అందువల్ల ఏంటంటే కవిత్వాన్ని మొత్తాన్ని తీసేసిన వాళ్ళు శాస్త్రాలు చదవడం చేతగాని వాడే కవిత్వం రాసుకుంటాడు. అంతేకాదు కావ్యాలు చదవద్దు నిషేధించేవాళ్ళు పాత రోజుల్లో. కావ్యాలాపాంశ వర్జయే, కావ్యాలు చదవకూడదు, చదివితే చెడిపోతారు. అవి కాళిదాసు అయినా సరే కావ్యాలు చదవకూడదు అని గురుకులాల్లో అలా నిషేధం ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాస్త్రాలు తప్ప కావ్యాలు చెప్పేవాళ్ళు కాదు. మనకు వేద పండితుడిని వేదం నేర్చుకోవాలని వాడిని చేరిస్తే వాడికి స్మార్థం చెప్పామనుకోండి, వాడు 6 నెలల్లో బయటకు వచ్చేస్తాడు. గణపతి పూజలు చేసుకుంటాం, సంపాదించవచ్చు వేదం ఎందుకని. అట్లాగే శాస్త్రాలు చదవాలి అన్నప్పుడు వాడికి కావ్యం మీద దృష్టిగానే మళ్ళీతే శాస్త్రాల మీద ఉండేటువంటి ఆసక్తి చచ్చిపోతుంది అని. అంతెందుకు చెళ్లపిళ్ళ వెంకట కవులు కూడా గురువు గారికి తెలియకుండా రహస్యంగా పద్యాలు రాసుకునేవాడు. రహస్యంగానే, తెలిస్తే మంగళిస్తారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు రాత్రిపూట గుడ్డి దీపంలో అమ్మా నాన్నకు తెలియకుండా చదువుకునేవాడు కావ్య పుస్తకాలు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చొక్కా, ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చొక్కా వేసుకున్నందుకే కోపపడి మాట్లాడటం మానేసినటువంటి వారు వాళ్ళ నాన్నగారు. అటువంటి కుటుంబం. ఇక వాళ్ళు కావ్యాలు చదివితే ఊరుకుంటారా? చాలా తీవ్రమైన ఘర్షణకు లోనవుతారు కావ్యాలు చదవడం, పద్యాలు రాయడం దగ్గర. అటువంటి పరిస్థితుల్లో మనకు ఉండేటువంటిది శృంగార వీర రసాలే జీవితంలో ప్రధానమైనవి. అంటే లౌకికంగా చెప్తే కామము ప్రయత్నము అంటాము, పురుషార్థాల్లో చెప్తే కామము అర్థము అన్నారు. అలంకార శాస్త్రం దగ్గరికి వస్తే శృంగారము వీరము. కాబట్టి జీవితంలో ప్రధానమైనటువంటి శృంగార వీర రసాలే. ఆ రెండింటిలో వైఫల్యాన్ని పొందితే శాంతరసం. కాబట్టి కాళిదాసు కూడా అట్లాంటి వర్ణనలే చేస్తాడు ఆ ఋతు సంహారంలో. ప్రతి ఋతువు సంబంధించి కూడా ఒక ప్రణయమో కావ్యనో శృంగారాన్ని జత చేసి మళ్ళీ శ్లోక వర్ణనలు చేసుకుంటూ వెళ్తారు, అక్కడక్కడ కొన్ని తప్ప. కానీ అభిజ్ఞాన శాకుంతలం దగ్గరికి వచ్చేటికి ఆ మహాకవిత్వ దీక్ష ఏర్పడిపోయింది. అక్కడ గ్రీష్మవర్ణన చేస్తాడు అభిజ్ఞాన శాకుంతలంలో. మిగతా 2 నాటకాల్లో ఋతువర్ణన ఉండదు. మాళవికాగ్నిమిత్రంలో ఏమో ఈ ప్రస్తావన చేస్తాడు, ఏ పాతదే గొప్పదా, కొత్తదా నేను చదవకూడదా. విక్రమశీల్లో కథాభాగంలోకి వెళ్ళిపోతారు ఋతువర్ణన నేను చేయకుండా. ఒక అభిజ్ఞాన శాకుంతలంలో మాత్రమే మళ్ళీ ఋతువర్ణన చేస్తారు. ఋతువర్ణనకు కూడా ఒక నియమం ఉంది. శరత్ సంగ్రామ విషయే వివాహే గ్రీష్మ మాధవం అని. ఆ వీరరసం ప్రధానమైనటువంటి నాటకాల్లో శరదృతును వర్ణించాలి. శృంగార ప్రధానమైతే గ్రీష్మ వసంతంలో ఏదో ఒకటి. అభిజ్ఞా శాకుంతలంలో గ్రీష్మ ఋతువును వర్ణిస్తారు. అక్కడికి వచ్చేటికి ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చేటికి మార్పు వచ్చేస్తుంది. సులభ సలిలావగాహ పాటల సంసర్గ సురభి వనవాతాహ ప్రఖ్యాయ సులభ నిద్రాహ దివస పరిణామ రమణీయాహ. అసలు శృంగార ప్రసక్తి లేదు. శుభగ సలిల అవగాహ, హాయిగా నీళ్లలో స్నానం చేయాలనిపిస్తుంటారు. పాటల సంసర్గ సురభి వనవాతాహ, పాటల కుసుమాల యొక్క వాసనలతో కలిసి వస్తున్నటువంటి గాలు. ప్రఖ్యాయ సులభ నిద్రాహ, దట్టమైన నీడల్లో హాయిగా నిద్రపోవటం. అలా దివసాహ పగళ్ళు పరిణామ రమణీయాహ, గడిచిపోయే కొద్దీ ఆనందకరమవుతుంది. సాయంకాలం అయిపోయిందంటే ఆ సాయంకాలం తర్వాత ఇప్పుడు మనం అపార్ట్మెంట్లలోనో ఎక్కడో కూర్చొని కాదు, మేడల మీద లేదా విశాలమైనటువంటి ప్రదేశాల్లో సాయంకాలం కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఇప్పుడు కాకపోయినా చిన్నప్పుడైనా మీకు తెలిసే ఉంటుంది ఆనాటి జీవితాలు. అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రఖ్యాయ సులభ నిద్రాహ దివసాహ పరిణామ రమణీయాహ. ఒక పరిశీలన విషయాన్ని కూడా అందించి ఆ పక్కన ప్రకృతి వర్ణనలు ఎప్పుడూ కూడా
మానవులతో జత చేయకపోతే అవి రాణించవు. మనం ఇన్ని పుస్తకాలు రాసుకున్నా మనం గొప్పవాళ్ళమని ఆహార నిద్ర భయ మైథనాన్ని సామాన్యమే తత్పశుభి నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష. ఆహారము నిద్ర భయము మైథనము పశువులకు పక్షులకు మనకు సమానమే, కానీ మనకు కొంచెం గొప్ప మన జ్ఞానం ఉంది అని. ఆ పక్షులు వాటి భాషలో తిట్టుకుంటూ ఉంటాయేమో, మాకు కూడా ఉందిరా జ్ఞానం అని తెలియదు. మనకు పక్షి భాష రాదు, జంతు భాష రాదు, మనకు తెలిసిన మన భాషలో మనమే గొప్ప అని రాసేసుకుంటాం. ఒక్క చెదపుడుగు వస్తే చాలు సతమతం అయిపోతాం, మళ్ళీ పోతాం. వాడి జ్ఞానం లేదు, శక్తి లేదు, కానీ ఒక్క పురుగు వచ్చిందంటే చాలు కొయ్యలేదు. అక్కడి నుంచి మనం ఎన్ని సలహాలు సంప్రదింపులు అనివార్యమైతే అదంతా పడగొట్టేసి మళ్ళీ కాంక్రీట్ చేసేసుకోవడం. ఇక మళ్ళీ ఇది ఉంటే ఇట్లాగే ఉంటుంది లే శోభ, సిమెంట్ వేసేసుకుంటే ఏది రాదు. ఒక్క చెద పురుగును భరించలేని వాళ్ళ మనమే జ్ఞానం అని చెప్పి మన శ్లోకాలు రాసేసుకుంటే అవి ఎట్లా భావించుకుంటున్నాయో మన గురించి, వాటి పుస్తకాల్లో ఎట్లా రాసుకుంటున్నాయో. అందువల్ల ఏంటంటే ప్రకృతితో తాదాత్మ్యం మనిషికి ఉన్నప్పుడే ప్రకృతి సౌందర్యము మానవీయ మనస్సౌందర్యము రెండు కూడా ప్రజ్వలించేది. అది పరాకాష్ఠకు చెంది శాశ్వతంలో కనిపిస్తుంది. ఆ ప్రస్తావనలోని చెప్తాడు, ఈషచుందితాని భ్రమరైహి సుకుమార కేసర శిఖాని అవతంసయంతి దయమానాహ ప్రమదాహ శిరీష కుసుమాని. ఆ ప్రమదలు స్త్రీలు శిరీష కుసుమాలను ధరిస్తున్నారు. ఎటువంటి ఒక ఈషత్సుందితాని భ్రమరైహి తుమ్మెదల చేత కొంచెముగా ముద్దాడబడినవి. సుకుమార కేసరసి కానీ చాలా సుకుమారమైనటువంటి ఆ కీలాగ్రములు కలిగినటువంటివి. ఇక్కడ ఏంటి, ఆ శిరీషము అనేటువంటిది చాలా మృదువైనటువంటి పుష్పము అని మనందరికీ తెలుసు. అలా తాకితే కందిపోయేటువంటిది ఆ శిరీష పుష్పం. ఆ విషయం మనకు తెలిసినా తెలియకపోయినా తుమ్మెదలకు తెలిసింది. అందువల్ల ఈషత్సుందితాని భ్రమరైహి, ఆ భ్రమరముల చేత కొంచెము మాత్రమే చూపించబడినది. అలా ముద్దుగా మొరటుగా వాలిపోయి వాటి యొక్క సౌకుమార్యాన్ని పోగొట్టలేదు. అంటే తుమ్మెదలకు ఉన్న జ్ఞానం కూడా మనకుందో లేదో అనుమానం. అందువల్ల భ్రమల తుమ్మెదల చేత కొంచెంగా చూపబడినది. అలాంటి వాటల్ని దయమానాహ ప్రమదాహ, దయ కలిగినటువంటి స్త్రీలు అవతంసేంటి వాళ్ళ చెవులో పోయి వాళ్ళ తలలో పెట్టుకుంటారు, లేదా చెవుల్లో కర్ణాభరణంలాగా వాడుకుంటున్నారు. అక్కడ ప్రకృతికి మనుషులకు సంబంధాన్ని కలిగించారు. భీష్మ వర్ణనలో ప్రారంభంలో ఋతు సంహారంలో అలాంటిది కనిపించదు. కేవలం వీళ్ళ ప్రణయము, వీళ్ళ రాగము, వీళ్ళ సుఖము ఇటువంటి ధోరణిలోకి వెళ్తారు తప్ప ఈ రెంటికి సంధం చేయడం అనేటువంటి ప్రయత్నం అక్కడ కనిపించదు ఋతు సంహారం. తర్వాత మేఘదూతం దగ్గరికి వస్తే అసలు అది అందరూ అది సంభవమా, మేఘంతో కబురు చేయడం ఏమిటి? ఒక యక్షుడు ఆ శాపం వల్ల ఒక అరణ్యంలో 1 సంవత్సర కాలం విడిగా అరణ్యంలో ఉండాలి అని శాపము. రామగిరి దగ్గర ఉంటాడు ఆశ్రమంలో. ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢస్య ప్రథమ దివసే, ఆషాఢ మాసం మొదటి రోజు కాదు చివరి రోజును ప్రథమ దివసే అంటారు కొందరు. అదంటూ ఆ మేఘాన్ని చూశాడు. మేఘాన్ని చూసిన తర్వాత మేఘాలోకే భవతి సుఖినోప్యన్యదా వృత్తి చేత, మేఘాన్ని చూసినప్పుడు హాయిగా ఉండేటువంటి వాడికి కూడా మనసు ఏదోలా ఉంటుంది. అలాంటప్పుడు ఆత్మీయులైనటువంటి వాళ్ళు దూరంగా ఉంటే ఇంకెంత బాధపడుతుంటుందో నా భార్య, కాబట్టి ఆవిడకు నేను క్షేమంగా ఉన్నానని కబురు చేస్తాను అని మేఘంతో చెప్పడం ప్రారంభిస్తాడు. సో మేఘం ఏమిటి? మేఘం అంటే దాంట్లో ఏముంటాయి? ధూమహ జ్యోతికి సలిల మరుతాం, పొగ, నీళ్లు, వెలుగు, గాలి కలిస్తే మేఘం. సందేశార్థ పటుకరణై ప్రాణి ప్రాపణీయా. ఇక సందేశాలు పంపడం అంటే ఎంతో తెలివైనటువంటి వాళ్ళనే మనం సందేశాలుగా పంపించాలి. అలాంటిది నేను ఇలా పంపుతున్నాను ఏంటంటే కామార్థాహి ప్రకృతి రూపడాశ్చేతనా చేతనేషు, కామానికి లొంగిపోయినటువంటి వాడికి చేతనమా అచేతనమా ఇలాంటి ఆలోచన ఏమీ లేదు.
వాడి ధోరణిలో వాడు ఉండిపోతాడు అనేటువంటి పద్ధతిలో మేఘదూతం మొత్తం 115 శ్లోకాలు. ఇక్కడ కూడా అక్కడక్కడ మొత్తం కవిత్వం అద్భుతమే. ఇక్కడ చమత్కారం చేస్తారు ద్వితీయ సర్గలో. అక్కడ ఉండే ఆడవాళ్ళు పూలు వాడుకోవడానికి వర్ణిస్తాడు. 6 ఋతువుల్లోని పూలు ఒకేసారి వర్ణిస్తాడు. హస్తే లీలా కమలం, అలాగే బాలకుందాను విత్తం, నీతా లోధ్ర ప్రసవ రజస పాండుక మాననే శ్రీహి, చూడాపాశే నవ పురవకం చారు కర్ణే శవీషం, సీమంతేక తదుపగమజం ఎత్ర దీపం వధూనాం అని వాళ్ళని గుర్తించడానికి చూడు వాళ్ళు 6 ఋతువుల పూలు ధరించి ఉంటారు. చేతిలో లీలా కమలమట. అది శరదృతువుకు సంకేతం. శరత్ పంకజ లక్షణ అంటారు. శరదృతువులు పంకజాలతోనే గుర్తించవచ్చు అని. అందువల్ల చేతిలో కమలం పట్టుకొని ఉంటారు శరదృతువు. అలాగే బాలకుందాను విద్ధం, వాళ్ళ ముంగుర్లలో కుంద పుష్పాలు, అవి కూడా ఆ మొగ్గలు, చిన్న చిన్న పూలు. ఆ చిన్న బాలకుందములు ఎందుకన్నాడంటే చాలా తెలివిగా జాగ్రత్తగా వాడింది. అసలు అవి శిశువ ఋతువులోని కదా. మరి ఇలా ఎక్కడ మాఘమాసంలో ఇక్కడ హేమంతంలో ఎట్లా ఉంటాయి అంటే హేమంతంలో పుట్టి శిశువుల్లో పెరుగుతాయి. అందువల్ల బాలకుందములు అన్నాడు. అంటే హేమంతంలో మాఘమాసంలోనే పుట్టినటువంటి అవేమో ఉంటాయి. తర్వాత ముఖ శోభ లొద్దుక పుష్పాలతో ఉంటుందట. లొద్దుక పుష్పం లోద్ర ప్రసవము అంటాం. అది శిశుర ఋతువులో వచ్చేటువంటిది. చూడాపాశే నవ కురవకం. ఇక్కడ చూడాపాశంలో కురవక పుష్పాలు. ఈ కురవకం వచ్చేది వసంతంలో. కర్ణే శిరీషం, ఇదేమో గ్రీష్మం. సీమంతంలో నువ్వు వచ్చినందువల్ల పూచినటువంటి దీపం, వర్ష ఋతువులో వచ్చే దీపం. ఈ 6 పుష్పాలను కూడా ఒకే శ్లోకంలో వాళ్ళు ఒకేసారి ధరించి ఉన్నారు. అంటే 6 ఋతువుల పుష్పాలు ఒకేసారి ఉండడం అంటే అది గొప్ప సౌభాగ్యము, గొప్ప అదృష్టము, గొప్ప నైపుణ్యం కూడా. వాస్తవానికి ఏ ఋతువులో పూలు పండ్లు ఆ ఋతువులో ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క సంపూర్ణమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇప్పుడు కూడా మనకు ఏ సమయంలోకి వెళ్ళినా అన్ని దొరికే వాతావరణం ఉంది. కానీ వాటి స్వరూప స్వభావాల్లో తేడా ఉంటుంది. కానీ అలా తేడా లేకుండా ఉండగలగాలి అంటే వాళ్ళు గార్డెనింగ్లో ఎంత మాస్టర్సో, ఆ వనాలను ఉద్యానవనాలను పెంచుకోవడంలో ఎంత నైపుణ్యం కలిగిన వాళ్ళు, అవసరమైతే కృత్రిమ వాతావరణాన్ని కూడా సృష్టించి అలాంటివి చేసుకోగలిగినటువంటి వాళ్ళేమో. అలా ఒక అద్భుతమైన వర్ణన చేస్తాడు. అది మేఘదూతంలో ద్వితీయ సర్గలో ఉంటుంది. 6 ఋతువుల పుష్పాలను ఒకేసారి వాడు ధరించినట్టు. ఇక కుమార సంభవం దగ్గరికి వస్తే చాలా గొప్ప గొప్ప సన్నివేశాలు కుమార సంభవంలో ఉంటాయి. ఒక నాటకీయంగా కుమార సంభవాన్ని తీర్చిదిద్దడంలో అద్భుతమైనటువంటి ప్రారంభంలో హిమవంత్ వర్ణన, అక్కడి నుంచి శివుడు తపస్సు చేసుకోవడం, పార్వతి సేవ చేయడం, ఆ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తారకాసుడి వల్ల మేము బాధలు పడుతున్నామని వాళ్ళు మొరపెట్టడం, ఆ తర్వాత శివుడికి మీదకి ఇంద్రుడు మన్మధుడిని పిలిచి వాళ్ళిద్దరి సంభాషణ, మన్మధుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి విజృంభణ చేయడం, శివుడి తపస్సు భంగపడ్డం, మన్మధుడు దహింపబడ్డం, అక్కడికి అయిపోలేదు. ఆ తర్వాత పార్వతి తపస్సు, ఆమెను పరీక్షించడానికి వటువులాగా ఈయన వెళ్ళడం, ఇలా ఎక్కడికక్కడ అద్భుతమైనటువంటి సన్నివేశాలు కల్పించి బాగా తీర్చిదిద్దాడు, నాటకీయంగా తీర్చిదిద్దాడు కుమార సంభవాన్ని మొత్తాన్ని. ఆ సందర్భంలోనే ఒక అంశం మనం ఆలోచించవలసి ఉంటుంది. ఆ వసంతుడు తోటలో ప్రవేశించగానే
అక్కడ వాతావరణం అంతా కూడా శృంగార రస ఉద్దీపకంగా మారిపోయింది. మనస్సులో ఉండేటువంటి కోరికలను ఉద్దీపింపజేసే వాతావరణం ఏర్పడిందట. ఆ ఏర్పడడంలో అక్కడ వర్ణిస్తాడు, మధుద్విరేప కుసుమైక పాత్రే పపౌ ప్రియాం స్వామనువర్తమాన శృంగేణ సంస్పర్శ నిమీలితాచి మృగీ మకండూయత కృష్ణసార. ఇక 3 శ్లోకాలు ఉంటాయి. దదౌ రసాత్ పంకజ రేణు గంధి గజాయ గండూష జలంకరేణు అర్ధోపభుక్తేన విశేన జాయా సంభావయామాస రథాంగనామ. ఇట్లా ఉంటాయి. వీటిల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే, సంస్కృత లక్షణ గ్రంథాలు రాసిన వాళ్ళ అలంకార శాస్త్రాల్లో రసము ఆభాసమైతే నవ్వులు పాలైపోతుంది, రసాభాసము అనేటువంటి దాంట్లో ఉదాహరణ చెప్తారు. రసాభాసాన్ని సామాన్యంగా చెప్తూ శృంగార రసాభాసానికి మాత్రం లక్షణం చెప్పేశారు. రసాభాసం లాగా ఏకత్రైవానురాగశ్చేత్ తిర్యం లేక్షగతోపి వా యోషితో బహుశక్తిశ్చేత్ రసాభాస. ఒక్కరికి మాత్రమే అనురాగం ఉంటే స్త్రీ పురుషులలో, రెండో వాళ్లకు లేకుండా, అది రసాభాసం. నిజమే, ఒక్కరికి మాత్రమే అనురాగం ఉంది, రెండో వాళ్ళకు కూడా ఉంది, ఒకరికొకరికి తెలియలేదు. అప్పుడు ఒకరికి ఉన్నట్ట ఇద్దరికి ఉన్నట్ట? ఇద్దరికీ ఉంది. ఇద్దరికీ ఉందని ఇద్దరికీ తెలిస్తే కదా అన్యోన్యం అయ్యేది. ఇద్దరికీ తెలియదు, అప్పుడు ఒకరికి ఉన్నట్ట ఇద్దరికీ ఉన్నట్ట. అప్పుడు మళ్ళీ ఒకరికే ఉంటే రసాభాసం అవుతుంది కదా. కానీ ప్రేమించడమే రసాభాసమా అంటే దాన్ని పూర్వరాగ విప్రలంభం అంటారు. ఇద్దరికీ తెలియనప్పుడు అప్పుడు వర్ణన రసాభాసం కాదు, అది రసమే. ఇద్దరికి తను ఒకరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందని తెలిసి రెండో వాళ్ళకు లేనప్పుడు అది రసాభాసం అవుతుంది. అలాగే తిర్యం మ్లేచ్ఛగత, జంతువులు పక్షులు మ్లేచ్ఛులు అంటే అధమ జాతి వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన శృంగారము. ఒక స్త్రీకి చాలా మంది పురుషుల మీద అనురాగం ఉంటే అది శృంగారం, అది శృంగారాభాసం. దాన్ని రసాభాసం అన్నారు. దానికి అన్ని రసాలకు వర్తించే లక్షణం చెప్పాలి. అక్కడ శృంగారానికి మాత్రమే చెప్పేసి రసాభాసను సాధారణీకరణ చేశారు. అంటే ఏ రసమైనా ఉండవలసిన స్థితిలో ఉండకపోతే రసాభాసం, ఉండకూడని స్థితిలో ఉంటే రసాభాసం. మరి ఇక్కడ తిర్యం లేక్షగతోపి వాని వాళ్ళు తిర్యక్కులు లేక్షుల్లో శృంగార వర్ణనం ఉంటే అది రసాభాసమే అని తేల్చారు. మరి ఇక్కడ ఏమందాం, గదౌ రసాత్ పంకజ రేణు గంధి గజాయ గండూష జలం కరేణు అర్ధోపభుక్తేన విశేన జాయాం సంభావయామాస రథాంగనామ. కరేణువు ఆడ ఏనుగు, పంకజ రేణు గంధియకు పల్పల వారి కరేణు విచ్చ నిశంక మదావళంబునకు అని దానికి అనువాదం. ఆ ఆడ ఏనుగు ఆ మదపటి ఏనుగుకు ఆ పల్పల వారిని ఇస్తూ తన అనురాగాన్ని ప్రకటించింది. అలాగే చక్రవాకము తాను సగము తిన్నటువంటి తామరతుడును భార్యకిచ్చి ఆడపక్షకిచ్చి తను సంభావించింది. మరి ఇప్పుడు ఇది రసమా రసాభాసమా? కాళిదాసంతుని వాడే రసాభాసంతో శ్లోకాలు చెయ్యొచ్చా? దీని మీద తర్వాత అలంకారితో చాలా చర్చ చేశారు. అసలు ఇది ఎందుకు రసాభాసం కావాలి? మనకు ఉండేటువంటి ప్రవృత్తి వాటికి ఉండకూడదా అంటే వాటి గురించి కూడా పుస్తకాలు రాసేది మనమే కదా. వాటికి అదేం తెలియదు. తను అలా ఇచ్చినప్పటికి కూడా ఏదో తామరతోడు ఇచ్చింది కానీ నవ్వులు తినేద్దామన్నటువంటి దృష్టే తప్ప తన అనురాగాన్ని ప్రకటిస్తోంది అని ఏనుగు అర్థం కాదు. మనమే నిర్ణయం చేయడం, నిర్ణయం చేసి అదంతా రసాభాసం అనేసాం. కానీ కాళిదాసు చాలా హాయిగా వాటిని రసమని అంగీకరిస్తాడు, రసంగానే భావిస్తాడు. అలాగే వివేకం 9 ఆ 9 ఆ మధువును కుసుమ పాత్రల్లో ఉండేటువంటి మధువును తన ప్రియురాలతో కలిసి ఆస్వాదించింది అంటారు.
అలాగే కృష్ణసారం చిక్క మృగీన అకంఠూయత, దాన్ని గీరింది ఆడజింకను. ఇట్లా కుమార సంభవంలో రసాభాసాత్మకమైనటువంటి శ్లోక వర్ణనం చేస్తూ కూడా వాటిని రసీభవింప చేయగలిగినటువంటి ప్రతిభ కాళిదాసు కవిత్వంలో కనిపిస్తుంది. ఈ కుమార సంభవంలో అన్ని సన్నివేశాల్లోనూ అట్లాగే ఉంటుంది. ఆ మన్మధుడు ఇంద్రుడు మాట్లాడుకునేటువంటి సందర్భంలో అయితే ఆ మన్మధుడి యొక్క ప్రగల్భాలు, తమ ప్రసాద కుసుమాయి గోపి సహాయమేకం మధుమేవ లబ్ధ కుర్యాం హరస్యాపి పినాక పాడేగ ధైర్యం, నువ్వు తోడుంటే చాలు ఆ కుసుమాయుధుణ్ణి అయినప్పటికీ నేను పినాక పాడిని ఓడించేయగలను. ఆయనకేమో పినాకం ఉందట, ఈయన ఆయుధమేమో కుసుమట, అయినా సరే ధైర్యచ్యుతిని కలిగించగలను. అది మాట్లాడినప్పుడు ప్రగల్భాలు లాగానే ఉంది, కానీ చర్యలేక వచ్చినప్పుడు వాస్తవమే అయిందిగా, ఆ పనే జరిగింది కదా. అది ఆ మన్మధుడు ప్రయోగించగానే శివుడి మీద అంతటి శివుడు కూడా కించిత్ పరివృత్త ధైర్య అంటాడు అక్కడ కాళిదాసు. కొంచెంగా చెల్లించిపోయాడు. ఆ చెల్లించిపోయి నన్ను చెల్లింపజేస్తావా అని కోపంతో దర్శించాడు. అంటే చెల్లించడం వాడి తప్ప, చెల్లింప చేయడం ఇతను తప్ప. మరీ ఒత్తిడి చేసేస్తున్నారంటే అన్నీ కొని వాళ్ళు వచ్చారంటే చాలు, ఆ పాలసీ తీసుకో, ఈ పాలసీ తీసుకో అంటారు. తప్పలేక తీసుకున్నాను అంటే పాలసీని తీసుకోవాలి, వాడి వృత్తి 10 సార్లు వస్తాడు, 100 సార్లు వస్తాడు, తీసుకోమంటారు. అవసరాలు ఏంటనేది నీకు సంబంధించిన విషయం, కానీ వాళ్ళ మీద ఆడిపోసుకోవడం ఏంటి? మళ్ళీ ఒత్తిడి వచ్చేసారంటే పాలసీ తీసుకో, తప్పలేదు. ఎందుకు తప్పలేదు? నీకు మనసులో ఉంది, వాడి మీదకి నెట్టేయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు కూడా మనకు ఏ మార్క్ అయినా పెడితే బై 1 get 1 అంటాడు, బై 1 get 2 అంటాడు, రాసి ఉంటాడు. మన మీద ఒత్తిడి చేయడమా? మనం ఒకటి కొంటే 2 ఉచితంగా ఇవ్వడే వాడు ఎవరైనా దేశ సేవ చేస్తున్నాడా? ప్రతి కొట్టు దగ్గర జనగణమన పడుతున్నాడా? ఏంటి మరి అట్లా ఇస్తుంటే మనం ఎందుకు పెట్టారయ్యా? వాడి ఉద్దేశం ఏమిటి? ఒకేసారి 3 అమ్మడం వాడి లక్ష్యం. ఒక్కొక్కటి అమ్ముతుంటే ఒక్కొక్కటి కొంటే ఎప్పటికైపోతాయి అవన్నీ. సో నీ చేత 3 ఒకేసారి కొనిపించాలి. 3 రేటు ఒకదాని మీద పెట్టి 1 కొను 2 ఉచితంగా తీసుకెళ్తే మన బాధ్యత వాడి ఆస్తి రాసిస్తున్నాడు అన్నట్టుగా మనం కొనిస్తాం. వాళ్ళ మీద ఆడిపోసుకుంటుంటాం. అలా మన్మధుడు అలా వేశాడు అంటే కించిత్ పరివృత్త ధైర్య, తన మనస్సు చెలించింది శివుడికి. ఎలా? చంద్రోదయారంభ యువాంబురాశి, చంద్రుడు ఉదయించినప్పుడు సముద్రం పొంగినట్టుగా ఆ శివుడి యొక్క మనస్సు కూడా అలా కొంచెం చెలించింది. చెలించడమే కాదు, ఉమాముఖే బింబఫలాధరోస్తే వ్యాపారయామాస విలోచనాన్ని, ఆ పార్వతి యొక్క ఆ పెద్ద దొండపండు వంటి పెదవుల మీద ఒకసారి చూపు పడిందట. మరి ఇది శివుడి తప్ప, మన్మధుడు తప్ప? వెంటనే నీ వల్ల ఇట్లయిపోయారు కాబట్టి నేను తగ్గించి వేస్తాను అంటే అధికారం ఉంటే ఏదైనా చెల్లుతుంది అనేందుకు విమూర్తలకు కూడా తప్పే పరిస్థితి లేదు, అలాగే ఉంటుంది. అందువల్ల మన్మధుడిని దక్కించవేశాడు. ఇలా కుమార సంభవంలో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు అలాంటివి ఉంటాయి. అదే రఘువంశంలోకి వచ్చేటికి ఇలా చెప్పుకున్నాం, వినయాన్ని తీవ్రంగా ప్రదర్శించాడు. ఒక పవిత్రమైనటువంటి రాజుల యొక్క చరిత్ర వర్ణించడము, రాజకీయాలు కాదు రాజనీతి కావాలి రాజులకు అని చెప్పడము రఘువంశంలో కనిపిస్తుంది. యథా ప్రహ్లాదనాథ్ చంద్ర ప్రతాప తపనో యథా తదైవ శోభూధన్వర్త రాజా ప్రకృతి రంజన. రాజు అంటే ప్రకృతి రంజనం చేయాలి, ప్రజలను ఆనందింప చేయాలి. చంద్రుడు ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి చంద్రుడయ్యాడు. ప్రతాపం వల్ల సూర్యుడు తపనుడు అవుతున్నాడు. అలాగే రాజు అంటే రంజనం చేసేవాడు రాజు, రంజయతీతి రాజా. అది రాజనీతి, ప్రజలను రంజింప చేయడం తన పరిపాలనతో. రాజకీయం చేయడం కాళిదాసు చెప్పడు, రాజనీతి గురించి మాత్రమే చెప్తాడు. అందుకే తాను ఎన్నుకున్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిదో చెప్తూ రఘుడాం అన్వయం పక్షే, రఘువంశపు రాజుల
కథ చెప్తాను నేను. ఎలాంటి వాళ్ళు అంటే ఆజన్మ శుద్ధానం, ఆఫలోదయ కర్మణం, ఆసముద్ర క్షతీశానం, ఆనాక రథవర్తనం, త్యాగాయ సంభూతార్థానం, సత్యాయ మితభాషిణాం, ప్రజాయ యశసే విజిలీషూనాం, ప్రజాయే గృహమేదినాం, శైశవేభ్యస్త విద్యానాం, యవ్వనే విషయేషినాం, వార్ధకే నివృత్తినాం, యోగేనాంతే తనుద్విజం. ఇన్ని విశేషాలండి. అక్కడ రామాయణంలో వాల్మీకి 16 లక్షణాలు చెప్పాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే. అలాగే కాళిదాస్ చెప్పాడు. ఎలాంటివంటే ఆజన్మ శుద్ధానం, జన్మత పరిశుద్ధులైనటువంటి వాళ్ళు తప్పలన్నీ చేసేసి 60 ఏళ్ళు దాటిన తర్వాత పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అనుకుంటూ బాగుపడిన వాళ్ళు కాదు, పుట్టుకతోనే శుద్ధులు. ఆఫలోదయ కర్మణం, ఫలించేదాకా పని చేసేవాళ్ళు. మనలో చాలా మంది మనం ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదండి, కుదిరేదాకా చేసేదే ప్రయత్నం అంటారు, మధ్యలో ఆపేసేది ప్రయత్నం కాదు. వాళ్ళు అలా చేసేవాళ్ళు. ఫలోదయ పర్యంతము కర్మ చేసేవాళ్ళు. ఆ సముద్ర క్షితీశానం, సముద్ర పర్యంతము ఉండే రాజ్యాన్ని పరిపాలించేవారు. ఆనాక రథవర్తనం, వాళ్లకు బాట స్వర్గం దాకా ఉండేదట. స్వర్గానికి కూడా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు రఘువంశీ ప్రాణులు. త్యాగాయ సమృద్ధార్థానం, వాళ్ళు కోటి డబ్బు సంపాదిస్తారు త్యాగం కోసం. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు సత్యం కోసం. మనకు మాటలు పెరిగితే అసత్యాలు అప్రయత్నంగా ఉండే అవకాశం ఉంటుంది. అందులో వీలైనంతగా తక్కువ మాట్లాడారు. వాళ్ళు రాజ్యాలు జయించుతారు, జయప్రయాత్రలు చేస్తారు, యశస్సు కీర్తి కోసంగా. రాజు కీర్తిమంతుడైతే ప్రజలు మాట వింటారు, అంతే, ఇంకేం లేదు. ప్రజలను సరైన దారిలో పెట్టారు. ప్రజాయి గృహమేదినం, సంతానం కోసంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాడు. అది ఆశ్రమ విషయానికి సంబంధించి. ఇక శైశవే అభ్యస్త విద్యానం, చిన్నప్పుడు చదువుకుంటారు. యవ్వనే విషయేషిణం, యవ్వనంలో విషయాసక్తులై ఉంటారు. వార్ధక్యంలో మునివృత్తి. చివరికి వచ్చేటికి యోగం ద్వారా శరీరాన్ని వదిలిపెట్టడం. అలాంటి రఘువుల యొక్క వర్ణనలు నేను చెప్తున్నాను ఈ రఘువంశంలో అని చెప్తే మన వాళ్ళు దీన్ని అనుకరించిన తర్వాత షష్ట్యంతాలు రాసుకోవడం ప్రారంభించారు తెలుగు ప్రబంధాలు. షష్ట్యంతాలంటూ ఉంటుంది కావ్యావతారికలు. వాటికి ఎక్కడ లేని పొగడ్తలు పొగిడేసి ఆ కృతి భట్టను ఏకాదుర్గుణకరికి అంటూ ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడేమో ఆ రాజుల యొక్క వాస్తవిక సత్ప్రవృత్తి సద్గుణ సిద్ధి చెప్తూ ఉంటే మనం పొగడ్తల కోసంగా షష్ట్యంతాలు వాడేసుకున్నాము తర్వాత. ఇవి కాళిదాస్ సంబంధించినటువంటి ఋతువంశ, మేఘదూత, రఘువంశ, కుమార సంభవాల్లో ఉండేటువంటివి. ఇవి ప్రతి దాన్ని ఒక్కొక్కటి ఓ రోజు చెప్పుకోవాల్సినవి. ఒక సూచాయిగా అలా సూచన మాత్రం కానిచ్చారు. ఇక నాటకాల దగ్గరికి వస్తే మాళవికాగ్ని మిత్రం మొట్టమొదటిది. ఆ మాళవికాగ్ని మిత్రమే ఒక విధమైనటువంటి చమత్కార నిర్మాణం. దాంట్లో ధీర లలితుడు నాయకుడు. మనకు సహజంగా ధీరోదాత్తుడే ఉంటాడు నాయకుడుగా. మృత్యకటికం లాంటి చోట ధీర శాంతుడు ఉంటాడు. ధీర లలితుడు హర్షవర్ధని నాటికల్లో ఉంటాడు ధీర లలితుడు నాయకుడుగా. ప్రియదర్శిక, రత్నావళి ఆడింటిలో, నాగానందంలో మళ్ళీ ధీరోదాత్తుడే. ఈయన ధీర లలితుడిని నాయకుడిని చేసి దాదాపు ఒక ఏమీ చేతకాని వాడుగా రాజును చిత్రించి పెట్టి విదూషకుడి పాత్ర రాజును మించిపోయేటట్టుగా చేస్తాడు మాళవికాగ్ని మిత్రంలో. అదొక గొప్ప ప్రయోగం. రాజు కంటే విదూషకుడే తెలివైన వాడిగా ఉంటాడు మాళవికాగ్ని మిత్రంలో. రాజుగారికి సర్వాంగన సహకరించేందుకు అనుగుణమైన వ్యవహారాలన్నీ ఆయనే నడుపుతాడు. అలాంటిది చేసి అయితే దానిలో ఓ మంచి శ్లోకం చెప్తాడు. మనం పండితుడు అనుకుంటే ఎవడు పండితుడు అంటే ఎవడికి చాలా తెలుసో వాడు పండితుడు కాదు. ఎవడికి తెలిసి వాడు చెప్పగలుగుతాడో వాడు పండితుడు. మన వల్ల మన విద్యార్థులు కూడా, గురువు వల్ల శిష్యులు కూడా అంతటి వాడైతే ఆయన సరైన గురువు.
ఆయన గురువుగా చాలా గొప్పవాడండి, శిష్యుడేమో పాదసేవ చేసుకుంటూ పవిత్రుడైపోతాడండి అనుకుంటే ఆయన గురువు కాదు. సృష్టాక్రియ కశ్చిత్ ఆత్మ సంస్థ, కొందరికి నైపుణ్యం తనలోనే ఉంటుంది. సంక్రాంతి అన్యస్య విశేషయుక్త, ఇతరులకు దాన్ని సంక్రమింపజేయడం విశేషంగా ఉంటుంది. యస్య ఉభయము, ఈ రెండు ఉన్నటువంటి వాడే సరైన గురువు. తనకు తెలియాలి, తన శిష్యులకు తెలియాలి, అప్పుడే సరైనటువంటి గురువు అవుతారు. ఈ మధ్య మనకు గురువుల్లో ఒక రకం ఉంటారు, బాగా ఎదిగినటువంటి వాడిని నా శిష్యుడండి నా శిష్యుడండి అని చెప్పుకుంటూ ఉంటాడు. మరి అదే సమయంలో ఇంకొకడు అక్కడెక్కడో మామూలు సాధారణంగా ఏ సైకిల్ రిపేర్ చేసుకుంటూనే ఉంటాడు, వాడు కూడా నేను శిష్యుడే అది చెప్పుకోడు. నేను చాలా స్పష్టంగా చెప్పాను యూజీసీ సెమినార్లోనే, వాడి పతనానికి కూడా నువ్వే కారణమని ఒప్పుకోగలిగితే వీడి ఔన్నత్యానికి నువ్వు కారణమని క్లెయిమ్ చేయి. ఎందుకంటే ఇద్దరు నీ శిష్యుడైనప్పుడు ఒకడు ఎదిగి ఇంకోటి పాడైపోతే అది నీ గొప్పతనం కావడం ఏమిటి? ఇది నీ చేతగాంతనం అని కూడా ఒప్పుకోగలిగితే అది నీ గొప్పతనం మేము అంగీకరిస్తాం. అందువల్ల ఆ విషయాన్ని కాళిదాసు చెప్పాడు, యస్య ఉభయం, ఎవరికైతే తనకు తెలిసి ఇంకోటికి తెలియచేయడం కూడా ఉంటుందో వాడు గొప్ప గురువు అని అద్భుతమైనటువంటి మార్గదర్శనాన్ని చేశారు. వీటన్నింటి యొక్క లక్షణాల యొక్క సమీకృతి మనకు అభిజ్ఞాన శాకుంతలలో కనిపిస్తుంది. అది చివరిది. దానికి ముందు విక్రమోర్వశీయం, ఇది త్రోటకం అంటారు. విక్రమోర్వశీయాన్ని నాటకం అన్నారు. 5 అంకాలు ఉంటాయి. అంటే ప్రతి అంకంలోనూ విదూషకుడు ఉంటే దాన్ని త్రోటకం అంటారు. పెద్ద తేడా ఏం లేదండి. దీంట్లో ఆ నాయకుడు ఉరురావుని పిచ్చివాడిని చేసి 4వ అంకంలో ఎన్ని చిందులు ఎన్ని దరువులు, ఉన్మత్తుడు కదా, స్టేజ్ ఎక్కుతాడు, ఇక తోటలో తిరుగుతుంటాడు, ఏం చూసినా సరే ఊర్వశి అని అనిపిస్తుంటుంది, ఇక ఎగురుతుంటాడు పిచ్చివాడు. అది గొప్ప ప్రయోగం, చిన్న విషయం కాదు. ఒక్కడనే వేదిక మీద ఉంచి అన్ని రకాల చిందులు వేయించగలగటం అనేది చాలా గొప్ప ప్రయోగం. ఒకరిద్దరు నటులే దాన్ని వేదిక మీద ప్రదర్శించి కృతార్థులయ్యాడట. అటువంటి ప్రయోగం చేస్తాడు విక్రమోర్వశి అన్నారు. తన్వి మేఘ జలాంధ్ర పల్లవతయ అంటూ అక్కడ ఒక లత చూస్తే ఊర్వశిలాగా అనిపిస్తుంది. తన్వి మేఘ జలాంధ్ర పల్లవతయ భౌతాధరే వాసుభి శూన్యే వాభరణై స్వకాల విరహాత్ విశ్రాంత పుష్పోద్గమా చింతా మౌన వివాస్యత మధులికాం శబ్దైర్ వినా లక్ష్యతే చండీ మా మవభూయ పాదపజతం జాతాను తాపేవస. ఆ లత ఆయనకు కలహాంతరితలాగా కనిపిస్తుంది. ఊర్వశి కలహాంతరిత అంటే నాయికా భేదాల్లో ఒకటి. ముందు ముగ్గురిని తిప్పేసి తర్వాత ఏడుస్తూ కూర్చునేదాన్ని కలహాంతరిత అంటారు. అంటే తొందరపాటుతో నోటుకు వచ్చినట్టు అనేయడం, తర్వాత అయ్యో అయ్యో అనేసి అని చెప్పి బాధపడుతూ కూర్చోడు. అండ్ కలహాంతరిత అంటారు. కోపాత్ ప్రియం పురా అనుమతి పశ్చాత్తాప సమన్విత. ఆ కలహాంతరితను చూస్తాడు ఆ తీగలు. తన్వి ఆమె సన్నగా చిక్కిపడిపోయింది ఆ బాధతో. మేఘ జలాత్ర పల్లవతయ, మేఘ జలము చేత ఆ పల్లవాలన్నీ తడిసి ఉన్నాయి. అది ఎలా ఉంది అంటే కన్నీటితో తడిసిన పెదవుల్లాగా కనిపిస్తున్నాయట. ఏడ్చింది. శూన్యవాభరణై స్వకాల విరహాత్, తన సీజన్ కాకపోయేటికి పూలు లేవట. ఆభరణాలు లేనటువంటి ఆభరణాలన్నీ తీసేసి సత్యభామను వర్ణిస్తాడు. కృష్ణుడి మీద కోపం రాగానే వెంటనే చంద్రరేఖ లాగా ఉంది. మాసిన చీర కట్టుకొని మౌనమతోడ నిరస్తభూషే కాశలు కట్టుబట్టి నిడువాలిక కస్తూరి బొట్టు పెట్టి లోకాశిది చీకటింటి కడ కంకటిపై, ఆ చీకటింట్లో చుంపర్లో ఉండే మూనుండే మంచం మీద జలదంత చంద్రరేఖ సదుశాగి కొలిచే గాఢ మనోజ విషాద వేదన అట్లా ఉంటుంది. ఆ రీతిగా ఉండే ఆవిడ కలహం. ఇక్కడ ఏంటంటే ఆవిడ పాపం ఆభరణాలన్నీ తీసేసి అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
మధులిహములు పువ్వులు లేవు కాబట్టి తుమ్మెదలు ఏవి రావట్లేదు, వాడి శబ్దాలు లేదు, అందులో మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుందట. అయినా నేను పాదపతితం మా మమదుయ, నేను కాళ్ళ మీద మరీ సారీ చెప్పాను కదా, నన్ను తిరస్కరించినప్పుడు ఇప్పుడు కూడా గ్రహాంతరిలాగా ఉంది అని చెప్పి తీగలు చూసి మాట్లాడుతుంటాడు. తీగలు ఇట్లా అక్కడ ఒక చిందు వేయడం, అక్కడ ఒక దరువు వేయడం, ఇలా విక్రమోర్వశీయంలో గొప్ప ప్రయోగం. ఇక అభిజ్ఞాన శాకుంతలం దగ్గరకు వచ్చినప్పుడు ఒక చిన్న అంశం ఉంది. అభిజ్ఞాన శాకుంతలం యొక్క కథను భారతం నుంచి తీసుకొని భారతంలో ఉండేటువంటి చిన్న దోషాన్ని సరిదిద్దడం కోసంగా ఏమిటంటే, దుష్యంతుడు అబద్ధం చెప్పాడు, శకుంతలను పెళ్లి చేసుకునే విషయం గుర్తుండి కూడా గుర్తు లేదన్నాడు. అది మరి అబద్ధం చెప్పడమే కదా. నాటకాల దగ్గరికి వస్తే ధీరోదాత్తులు అస్సలు అలాంటి అబద్ధాలు చెప్పకూడదు. మరి చెప్తుంటే ఎలా అంటే, ఆ కథను మార్చి దూర్వాసుడు అనేటువంటి మునిని ప్రవేశపెట్టి ఆ దుర్వాసుడిని తిరస్కరించింది కాబట్టి శకుంతలకు ఒక శాపాన్ని ఇప్పించి ఆ శాపం ద్వారా దుష్యంతుని మర్చిపోయాడు అనేటువంటి కథను కల్పించాడు. చాలా అద్భుతమైన కల్పన. మనం అంతా పరమానంద పడిపోయాం కాళిదాసు యొక్క ప్రతిభకు. కానీ అక్కడ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు దుష్యంతుడు విదూషకుడు ఇద్దరు వెళ్ళారు. అక్కడ జరిగిన ప్రతి అక్షరము పోసగుచ్చినట్టు చెప్పాడు విదూషకుడికి. స్నిగ్ధం వీక్షిది వాచం మిశ్రీయతి మే వచోభి కర్ణం దదాత్యభిముఖం మయి భాషమానే కామన్న తిష్టతి మదానన సమ్ముఖీన భూయిష్టం అన్ని విషయాలకు దుష్టిరస్యాహ అని కూడా వివరిస్తాడు విదూషకుడికి. నా ఎదురుగా ఉండట్లేదు కానీ అమ్మాయి, మదానన సమ్ముఖీన నా ముఖానికి దగ్గరగా ఉండట్లేదు కానీ నన్నే చూస్తుంది. నేను చూసినప్పుడు చూడటం లేదు కానీ నేను పక్కకు తిరిగితే మాత్రం నా వైపే చూస్తుంది. కాబట్టి యథావయం తదా సాపి అస్మాన్ ప్రతిశ్యాత్. కాబట్టి నాకు ఆమె మీద ప్రేమ ఉన్నట్టే ఆమెకు కూడా నా మీద ప్రేమ ఉంటుంది అని విదూషకుడు చెప్పేస్తాడు. దీన్నే నారాయణ రెడ్డి గారు చక్కగా ఒక పాటలో వాడుకుంటారు. నిన్ను నేను చూచేవేలా, నన్ను నీవు చూడవేలా, నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేలా, తెలిసిపోయే నీలో ఏదో వలపుతుంది చూసాను అని వచనం కూడా అనువాదం చేసేసుకున్నాడు. శ్లోకమే కాదు. అందువల్ల ఇదంతా విదూషకుడికి చెప్పేశాడు. విదూషకుడు భయపడి తను గృహీత పాఠేయో భవ, అయితే నువ్వు మూటాముళ్ళ సర్దుకొనైనా ఈ ఆశ్రమాన్ని ఉద్యానవనం చేసినట్టున్నాము అని కూడా హెచ్చరిస్తాడు. ఏమైనా జరగచ్చు. ఇది అయిపోయింది. శకుంతలతో గాంధర్వ వివాహం చేసుకున్నాడు. 7 రోజుల్లో, పోనీ 7-8 రోజుల్లో అక్కడ అంగుళీయకంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఏకైక మాత్ర దివసే మదీయం నామాక్షరం కణయ, రోజుకు ఒక్కొక్క అక్షరం లెక్క పెట్టు, అక్షరాలు అయిపోయాలో మా వాళ్ళు వచ్చేస్తారు, నేను తీసుకెళ్ళిపోతారు, నగరానికి తీసుకొస్తారు. రాలేదు. అప్పుడు పంచమార్కంలో శకుంతల శారదుడు శారదత్తులతో అక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు చాలా చిన్న బుచ్చి అవమానం చేసి మరీ శకుంతలని గెట్టేస్తాడు. పాపం దుర్వాసుడి శాపం వల్ల మర్చిపోయాడు కాబట్టి. ఆ తర్వాత ధీరుడి ద్వారా ఉంగరాన్ని దొరకగానే శకుంతల మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు విదూషకుడిని అడుగుతాడు, నేను సరే మర్చిపోయాననుకో, దుర్వాసుడు శపించింది నన్ను, మరి నువ్వేమయ్యావు, నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ సమయంలో? చెప్పాలి కదా సమాధానం. దానికి విదూషకుడికి సమాధానం చెప్పకపోయినా మనకు సమాధానం కావాలి కదా. అంటే విదూషకుడు ఏమంటాడంటే, అంతా చెప్పావు కానీ ఇదంతా సరదాగా చెప్తున్నానులే, నిజం కాదన్నావు కదా నువ్వు అంటాడు. అక్కడ శ్లోకం ఉంటుంది. ఇదంతా చెప్పిన తర్వాత క్వవయం క్వ పరోక్షం మన్మధో మృగశాపైస్తమ వేదితో జన పరిహాస విజల్పితం సఖే పరమార్థేన నగుహ్యతాం వచః. మేమెక్కడ పరోక్షం మన్మథ, పన్మనుడు అంటే తెలియని, మన్మద్భావం అంటే తెలియనటువంటి ఆమె ఎక్కడ,
ఆవిడ మృగశాభై సమేతతో జన, జంతువులు ఈ జింక పిల్లలతో పాటు పెరిగినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది మా స్థాయి. అందరూ పరిహాస విజల్పితం సకే, ఇదంతా నేను సరదాగా చెప్పాను, పరమార్థేన నగృహ్యతాం వచః, దీన్ని నిజం అనుకోవద్దు అని చెప్తాడు దుష్యంతుడు. ఇప్పుడు ఏమైంది? ఏ దోషాన్ని పోగొట్టడం కోసంగా దుర్వాసుడిని శాపాన్ని 3 అంకాలను పెంచుకుంటూ పోయాడో అదే వచ్చిందిగా. అబద్ధం చెప్పినట్టే అయిందా దుష్యంతుడు? అబద్ధం చెప్పలేదు అనిపించడానికి కదా కథను ఇంకో 3 అంకాలు పెంచి దుర్వాసుడిని ప్రవేశపెట్టింది. ఇక్కడ అబద్ధమే చెప్పాడు కదా, ఏమిటి పరిష్కారం అంటే ఇక్కడ మళ్ళీ అశ్వత్థామ హతః పుంజరహ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఏమన్నా అంటే కాళిదాస్ అందుకే చాలా తెలివిగా పదాన్ని విచ్ఛేదన చేయడానికి వీలుగా రాశాడు శ్లోకం. పరిహాస విజల్పితం సకే పరమార్థేన న గృహ్యతాం వచః, పరమార్థముగా తీసుకోవద్దు అన్నదాన్ని దుష్యంతుడు మనసులో ఎట్లా చెప్పుకుంటాడంటే పరమార్థే న గృహ్యతాం వచః, ఆ పరమార్థేన అనేటువంటి తృతీయాభక్తిలో ఉండేటువంటి నకారాన్ని విడగొట్టి పరమార్థే అని సప్తమి విభక్తి చేసేసి 2 నిషేధాలు వచ్చాయి కాబట్టి అది అనుకూలంగా అయిపోతుంది. లేదనేది లేదు, కాదనేది లేదు. అలా అందువల్ల పరమార్థే నగృహ్యతాం ఇది నా, పరమార్థంగా స్వీకరించవద్దు అనేది లేదు, పరమార్థంగానే స్వీకరించవచ్చు అని మనసులో తాను అనుకొని దుష్యంతుడు మాత్రం పరమార్థేన నగృహ్యతాం, పరమార్థంగా స్వీకరించవద్దు అని. ఎందువల్ల అంటే వీడి దగ్గర కూడా రహస్యాలు దాగవు కాబట్టి. అది కూడా అమాయకత్వమే కానీ అక్కడ ఎవరికి చెప్పుకుంటారు ఆ రహస్యాలు ఆశ్రమంలో? అయినా రహస్యాన్ని దాతాల్సిన తాను గాంధ వివాహం చేసుకున్న తర్వాత వీడు రహస్యం దాతాల్సిన అవసరం ఏముంది? అందువల్ల ఎందుకో జంకాడు ఆ సమయం, ఆ తపశ్శక్తికి జంకాడు. తొందరపడ్డాను అనేటువంటి విషయం తర్వాత తెలుస్తోందో, ఆశ్రమాన్ని ఉద్యానవనం చెయ్యొచ్చా అనేటువంటి ఆలోచన తనకే వచ్చిందేమో విదూషకుడు చెప్పిన తర్వాత. వీడు ఎక్కడ బయటపడేస్తాడు అని చెప్పి ఆత్మరక్షణ చర్యగా పరమార్థే న గృహ్యతాం వచః అని ద్రోణుడు అక్కడ తప్పించుకున్నట్టుగా ఇక్కడ దుష్యంతుడిని కూడా తప్పించేటువంటి అవకాశం కాళిదాసు ఇచ్చాడు. లేకపోతే ఏ లక్ష్యం కోసంగా తాను అంత కథను పెంచి అదంతా కల్పన చేశాడో అదంతా వ్యర్థమైపోతుంది, మళ్ళీ దుష్యంతుడు అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది. ఆ చమత్కారాన్ని దాన్ని చాలా జాగ్రత్తగా కాళిదాసు ఆ శ్లోకంలో తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇక అభిజ్ఞాశాకుందంలో ప్రధానంగా కనిపించేటువంటిది ఏమిటంటే ధర్మ దృష్టి. ధర్మ భిన్నంగా ఉండేటువంటిది ఏదైనా సరే శిక్షను పొందవలసి వస్తుంది. శకుంతల చేసిన పని అదే. దుష్యంతుడిని గాంధర్వ వివాహం చేసుకోవడం అంత అవసరం ఏం లేదు కదా నీకు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అస్యాహ ప్రతికూలం సమయితం సోమతీర్థం గతః, ఆమెకి ఏదో ఉన్నటువంటి ఇబ్బందిని పోగొట్టాలని తొలగించాలని సోమతీర్థానికి వెళ్ళాడు. ఇప్పుడే వస్తాడు. మీ వచ్చుడు ఎదురు లేని ఇంతకు వారిని ఒత్తులు ఇంతకు అని చెప్పి అక్కడ అమ్మాయి రాస్తారు. మీరు వచ్చినట్టు తెలిస్తే ఆయన వచ్చేస్తారు. ఇంత లోపల శాస్త్రాలను అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలా? గాంధర్వ వివాహం చెప్పిందో పుచ్చుతాం కదా అని అవసరం లేదు కదా. అందులో శాస్త్రం అక్కడ ఒప్పుకున్నా కూడా ధర్మం ఒప్పుకోవటం లేదు. మనకు చట్టాలు ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. చట్టాలు ఆ కొద్ది కాలానికి మనం రాసుకున్న చట్టాలు, ధర్మము స్థిరమైనటువంటిది, శాశ్వతమైనది. చట్టాలు ధర్మాన్ని భంగం చేసేటప్పుడు చట్టాన్ని అతిక్రమించవచ్చు ధర్మ దృష్టితో. అలా చేయకుండా చట్టాన్ని అడ్డం పెట్టుకొని ధర్మాన్ని అతిక్రమించేది శకుంతల. అందుకే అలా బాధపడవలసి వచ్చింది. ఆ శాపాన్ని తెప్పించాడు, వియోగాన్ని కల్పించాడు. చివరిలో దాన్ని సూచించాడు. ఉత్పక్షపడవ నయన ఎవరు వృత్తి అలా ఏడుస్తూ ఉంటే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఓర్చుకోమ్మా,
ఈ అలక్షిత నతోన్నత భూమిని పెద్ద చిన్న తెలియకుండా ప్రవర్తించావు కదా నువ్వు, ఇలాగే ఉంటుంది పరిస్థితి, కొంచెం ఓర్చుకో, తర్వాత సర్దుకుంటుంది, ఓ సూచన కూడా చేస్తుంది. ఇలా ధర్మైక దృష్టితో చట్టాలు శాస్త్రాలు కాదు, ధర్మంపై ప్రధానంగా మనిషి జీవితం ఉండాలి అనేటువంటి భావాన్ని కూడా సూచిస్తూ మనం మొత్తం సాహిత్యానికి పరాకాష్ఠగా అభిజ్ఞాన శాకుతలను తీసుకొని వచ్చి ప్రకృతితో మానవుడికి సంధిబంధాన్ని కలిగిస్తూ ఆ సాన్నిహిత్యాన్ని అక్కడ చెట్లు కూడా శకుంతలకు పట్టు చీరలు లాంటి విస్తాయి తీసుకొని వచ్చి, సో ప్రకృతికి మనుషులకు ఉండేటువంటి తాదాత్మ్యాన్ని వర్ణిస్తూ ధర్మ దృష్టిని ప్రదర్శిస్తూ నాటక రచయితకు ప్రధానంగా కావాల్సినటువంటి సంయమనాన్ని పాటిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు కాళిదాసు. స్వస్తి.